అపవాది వెళ్ళి యోబు గురించి అడగల. అపవాదితో దేవుడు యోబు గురించి మాట్లాడాడు. ఎలాగో సాక్ష్యం చెప్తున్నాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, అతని వంటి వాడు భూమి మీద పుట్టనే లేదు. నీ గురించి దేవుడు కూడా ఒక సాక్ష్యం అనేది చెప్పాలి. అందుకే దేవుడు అంటున్నాడు, సంఘముతో ఆయన చెప్పుచున్న మాట ఏంటంటే, ఇదిగో నీ దుఃఖ దినములు సమాప్తములు అయిపోతూ ఉన్నాయి. దేవుడు ఈ సంవత్సరంలో కూడా మనతో వాగ్దానం చేశాడు. ఏంటి అంటే, ఆ వాగ్దానము అన్యజనుల ఎదుట, నీ ప్రజలందరి ఎదుట నీవు ఊహించని, అనుకొనని అద్భుత కార్యములు జరిగించబోతున్నానని వాగ్దానము చేసిన దేవుడు నిన్ను ఏ పరిస్థితిలో కూడా విడిచిపెట్టకుండా నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. నీ దుఃఖ దినములన్నిటినీ మార్చివేస్తున్నాడు. చాలామంది చూడండి, వారికి అనేక దుఃఖములు